స్థానిక ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ఎంపికలు నిర్వహించారు. నన్నయ్య విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చే విధంగా సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయాల ఫుట్బాల్ టోర్నమెంట్లో ప్రదర్శన చేయాలని విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీంకు ఎంపికైన ప్రాబబుల్స్ కు పలువురు వక్తలు సూచించారు. నన్నయ్య విశ్వవిద్యాలయం ఫుట్బాల్ టీం ప్రాబబుల్స్ ఎంపిక స్థానిక ఎస్కేవిటి కళాశాల గ్రౌండ్లో జరిగాయి. విశ్వవిద్యాలయం పరిధిలో 11 కళాశాలల నుండి టీంలు పాల్గొనగా ఆ జట్ల మధ్య టోర్నమెంట్ నిర్వహించి మంచి ప్రతిభ కనబరిచిన 30 మందిని విశ్వవిద్యాలయం టీంకు ప్రాబబుల్స్గా ఎంపిక చేశారు. బుధవారం పలు మ్యాచ్లు జరిగాయి. విశ్వవిద్యాలయం తరపున పరిశీలకునిగా సత్యనారాయణ హాజరయ్యారు. సెలెక్టర్లుగా ప్రభు, నాగబాబులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కేవిటి కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ బాబు, తెలుగు అధ్యాపకులు పివిబి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. నన్నయ్య యూనివర్సిటీ నుంచి నిన్న ఓపెనింగ్ స్టార్ట్ చేసాం, సెలక్షన్ స్టార్ట్ చేసాం. ఆ సెలక్షన్స్ ఆదిరెడ్డి శ్రీనివాస గారు వచ్చి, అలాగే ఈ కాలేజ్ చైర్మన్ గారు యాళ్ళ ప్రదీప్ గారు కూడా వచ్చి మాకు అన్ని సహాయ సహకారాలు అందించారు. అలాగే ఈ రోజు కూడా ఆదిరెడ్డి శ్రీనివాస గారు వద్దరు. ఈరోజు చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి రాలేకపోయారు. అయితే ఈ రోజు సెలక్షన్స్ అన్నీ చాలా పారదర్శకంగా, అంటే ఒక క్యాండిడేట్ని సెలెక్ట్ చేసామంటే ఆ క్యాండిడేట్స్కి రేపు కేరళ వెళ్ళి అక్కడ విజయం సాధించి రావాలి మన స్టేట్ తరఫున. అందుకని చెప్పేసి చాలా పారదర్శకంగా మేము వాళ్ళని సెలక్షన్స్ ఎలా జరిగినాయంటే వాడి యొక్క బాడీ పొజిషన్ బట్టి, వాడి యొక్క తెలివితేటలు బట్టి, వాడి యొక్క ఇంటెలిజెన్స్ని బట్టి, వాడు ఎలాగా ఎదుటి మనిషితో ఎలాగ రియాక్ట్ అవుతున్నాడు, వాడు ఎలా షాట్ కొట్టాడు, ఇవన్నీ మా సీనియర్ లీడర్ గంగాధర్ గారు, నెక్స్ట్ సెలక్షన్ లీడర్ ఈయన కలిపి వీళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలించి ఒక 30 మందిని సెలెక్ట్ చేసాం. ఈ 30 మంది కూడా రేపు పొద్దున కేరళ వెళ్ళి మన రాజమండ్రి తరఫున ఆడతారు, మన జిల్లా తరఫున ఆడతారు. వీళ్ళు గ్యారంటీగా కప్పుకు వెళ్ళాలని నేను కోరుకున్నాను మనస్ఫూర్తిగా. అలాగే రేపు ఫుట్బాల్ అన్నది ప్రపంచంలో ఎక్కువ ప్లేయర్స్ మనకి ఆడే గేమ్ ఇది. ఎక్కువ ప్రేమికులు ఉన్నారు, ఫుట్బాల్ ప్రేమికులు. అలాగే మన ఇండియా కూడా మన ప్లేయర్ కూడా వస్తున్నాడు రేపు పొద్దున హైదరాబాద్కి. అప్పుడు మిస్ట్రీ వస్తున్న దానికి చాలా గర్వకారణంగా ఉంది. అప్పుడు ఎంతమంది జనం వస్తారో కూడా ఇంతవరకు అంచనా లేదు. అంత జనం కూడా వస్తున్నారు. దానికి ఎంతో మన ఇండియాలో దగ్గర ఎన్నో కోట్ల మంది ఉన్నారు జనాభా. దాంట్లో మనం 30 మంది ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తామంటే గ్యారంటీగా రేపు పొద్దున వచ్చి రాబోయే రోజుల్లో ఒక వరల్డ్ కప్ కూడా కొట్టాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు మాకు సహకారం అందించిన యాళ్ళ ప్రదీప్ గారికి, భోజనం సహకరించిన యాళ్ళ ప్రదీప్ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే ఎమ్మెల్యే గారికి రాజమండ్రిలో ఒక్క ఫుట్బాల్ కోర్ట్ కూడా లేదు, దాని గురించి నిన్న మాట్లాడటం జరిగింది. ఆయన స్పందించి ఎస్కేవిటి కాలేజ్ చుట్టూరు బౌండరీ వేసి దీని ఒక ఫుట్బాల్ గ్రౌండ్గా మార్చమని మేము కోరాం. ఆయన సఫలంగా స్పందించి తప్పకుండా మాకు చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగా ఆయన వంతు పగలనగా రేతనగా లేకుండా ఆయన మెడికల్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ, అలాగే స్టూడెంట్స్కి నిన్న కూడా స్టూడెంట్కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పెట్టారు నన్ను గేమ్స్. దానికి కూడా చక్కగా ఆయన కండక్ట్ చేయించి కమిషనర్ గారి దగ్గర ఉండి చక్కగా చేశారు. అలాగే మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎస్కేవిటి కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, అలాగే మా టీం అందరికీ కూడా నా నమస్కారం. సూర్యనారాయణమూర్తి గారు రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షులు. ఆయన భోజన వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఇందులో 11 టీంలు పార్టిసిపేట్ చేసినాయండి. ఈ 11 టీంలు కూడా 11 టీంలో బెస్ట్ టీంని మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ బెస్ట్ టీంలో వీళ్ళందరూ కూడా క్యాలికట్లో జరిగే సౌత్ జోన్ టోర్నమెంట్కి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇందులో మేము 30 మంది క్రీడాకారులని ప్రాబుల్ సెలెక్ట్ చేస్తాం. జనవరిలో జరిగే టోర్నమెంట్కి వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ, మళ్ళీ రేపటి నుంచి మన కళాశాలలోనే అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసి ట్రైనింగ్ కూడా ఇస్తాము. తర్వాత వీళ్ళంతా కేరళలో జరిగే కాలికట్ యూనివర్సిటీలో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ కూడా మనం చక్కగా ట్రైనింగ్ అందించి పంపిస్తాము. దీనికి సహకరించినటువంటి చక్కగా మా కళాశాలలో ఎంపిక చేసి మాకు హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మేడంకి, రిజిస్ట్రార్ గారికి,